అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే అమ్మవారి గుడికెళ్ళొచ్చాను. 10:30 అవుతుంది. ఊర్లో అమ్మవారి జాతర అయితే అవుతుంది. అమ్మవారి పండగ చేస్తారు కదా! ఎవ్రీ ఇయర్ గ్రామ దేవతకి. సో, పసుపు, కుంకాలన్నీ ఇచ్చుకొని పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు కదా! సో, అలా ఈ ఇయరు మాకు కనకమ్మ వారి పండగ అయితే అయింది. ఇక్కడ లోకల్‌లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. మద్దిలపాలెం వాళ్ళకి కనకమ్మ వారి పండగ అనేది. అయ్యింది. ఇంకా పూర్తిగా అవ్వలేదండి. వచ్చేసాను. ఎందుకంటే ఇంటి దగ్గర వదిన వాళ్ళున్నారు. అండ్ వదిన వాళ్ళ హస్బెండ్, మా అన్నయ్య గారికి కూడా కొంచెం హెల్త్ బాలేదు. సో, ఫీవరొచ్చింది ఈవినింగే. కానీ వెళ్ళాల్సొచ్చిందనమాట. అమ్మవారి అనుపు కార్యక్రమానికి హాజరవ్వాల్సొచ్చింది. సో, అందుకే వెళ్ళాను. ఎందుకంటే నిన్నటి నైట్ నుండి కూడా నేను వెళ్ళానండి అమ్మవారి జాతరలోకి. తొలేళ్ళ సంబరం నుండి. ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం. ఎందుకంటే ఇక్కడ కమిటీ మెంబర్స్ కొంతమంది నాకు ఇన్వైట్ చేశారు. కొంచెం వీడియో షూట్ చేసి మన గ్రామ దేవత కోసం, మన గ్రామ దేవతకి మనం పూజలు ఎలా చేస్తాం, ఎలా జాతర చేస్తామో యూట్యూబ్‌లో పోస్ట్ చేయమా చెప్పి అన్నారనమాట. సో, వాటి కోసం అని చెప్పి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ షూట్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. అది కాకుండా నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కదా! అని చెప్పేసి వెళ్ళాననమాట. తొలేల సంబరంకి మేము నైట్ 10:30కి ఇలా వెళ్ళామండి. ఇంట్లో పనంతా కూడా చేసుకొని. మిడ్‌నైట్ 1:30కి ఇలా ఇంటికొచ్చాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 5కి టెంపుల్‌కెళ్ళి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు అన్నీ సమర్పించుకొని, ఇంటికొచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ అంతా కూడా చేసుకొని, వదిన వాళ్ళొచ్చారు, అత్తయ్య అందరూ ఉన్నారు కదా! సో, వర్క్ అంతా కూడా చేసుకొని మళ్ళీ అనుపు కార్యక్రమానికైతే వెళ్ళాననమాట. అక్కడ ఏవేవైతే నేను షూట్ చేయాల్సిందుందో అదంతా కూడా షూట్ చేసేసుకొని, అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాననమాట. సో, మీ అందరికీ తెలుసు నేను ఎవ్రీ మంత్ కూడా అమెజాన్ సేల్ గురించి మీ అందరికీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో, ప్రెజెంట్ సేల్ రన్ అవుతుందని చెప్పేసి బ్రాండ్ నుండి మనకొక మెసేజ్ వచ్చిందనమాట. ఇప్పుడు వీడియో పోస్ట్ చేయమని. సో, అందుకే ఇప్పుడు ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. లేదంటే అస్సలు నాకు ఓపిక కూడా లేదు వీడియో పోస్ట్ చేయటానికి. బట్ కొన్ని కమిట్మెంట్స్ తీసుకున్న తర్వాత చేయాల్సింది ఉంటుంది కాబట్టి, సో, మీ అందరికీ కూడా అప్డేట్ అనేది ఇస్తున్నాననమాట. ప్రెజెంట్ అమెజాన్‌లో సేల్ రన్ అవుతుందండి. మీరేమైనా తీసుకోవాలనుకుంటే గనక చాలా ప్రొడక్ట్స్ మీద అండ్ చాలా బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే రన్ అవుతున్నాయి. మీరేమైనా తీసుకోవాలనుకుంటే గనక ఈ టైంని యుటిలైజ్ చేసుకోండి. అండ్ నేను కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను. వీటిలో మీకేదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు నచ్చి మీకు యూజ్ అవుతదనుకుంటేనే కొనండి. లేకపోతే లేదు. మీకు యూజ్‌ఫుల్ అనుకుంటేనే ఎందుకంటే మనకి ఎంఆర్‌పీ రేట్ల కన్నా తక్కువగా వచ్చినాయి కాబట్టి మీ అందరికి కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే తీసుకోండి. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది వన్ బై వన్ అన్నీ కూడా చూపించేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి నేను ప్లమ్ నుండి ఒక సీరమ్ తీసుకున్నానండి. ఇది ఇంతకుముందు కూడా నేను చూపించాను. ప్లమ్ సీరమ్ నేను యూజ్ చేస్తున్నానని జెప్పేసి. సో, ప్లమ్ సీరమ్ అనేది నాకైతే చాలా బాగా సెట్ అయింది నా స్కిన్‌కి. ఆల్‌మోస్ట్ డ్రై స్కిన్ వాళ్ళకి ఎవరికైనా సెట్ అవుతదనుకుంటున్నాను. మెయిన్‌గా ఎవరికైతే బాగా డ్రైగా ఉంటదో స్కిన్ను వాళ్ళకి చాలా బావుంటది. నైట్ టైమ్స్ ఈ సీరమ్ యూజ్ చేస్తే స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడంతో పాటు మంచి మాయిశ్చర్‌గా కూడా ఉంటుందనమాట. సో, ఇది చాలా మాయిశ్చర్‌గా ఉంటది. అండ్ చాలా ప్లమ్‌గా అనిపిస్తదనమాట చూడగానే. డ్రైగా అనిపించకుండా చాలా బావుంటది. అండ్ బ్రైటన్ అప్ కూడా అవుతదనమాట. సో, ఇది తీసుకున్నాను ఫస్ట్‌దొచ్చేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను డాట్ అండ్ కీ నుండి ఒక ఫేస్ వాష్ కూడా తీసుకున్నానండి. సో, ఇంతకుముందు కూడా తీసుకోండి అని చెప్పాను కదా! మళ్ళీ తీసుకున్నాను ఒక ఫేస్ వాష్ అనేది. డాట్ అండ్ కీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే గనక ట్రై చేయండి. డాట్ అండ్ కీ చాలా రేంజే ఉంది. సో, ఈ ఫేస్ వాష్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. మనకి లైట్‌గా ఇలా గ్రీన్ కలర్‌లో అనిపిస్తది. అంటే లైట్ గ్రీన్ కలర్ అనిపిస్తది. మనకి బాటిల్ ఏ కలర్ ఉందో ఆ కలర్‌లో. అండ్ ఫేస్ మీద అప్లై చేసుకుంటే కూడా డ్రైగా అయిపోకుండా చాలా స్మూత్‌గా అనిపిస్తుంది స్కిన్ అనేది. సో, ఇదైతే నాకు బా నచ్చింది. ఇది నేను డాట్ అండ్ కీ నుంచి తీసుకున్నాననమాట. అండ్ తర్వాతొచ్చేసి ప్లమ్ నుండి ఒక కాజల్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు అప్లై చేసుకున్నాను. అంటే కాజల్ అప్లై చేసుకోవడం చాలా వరకు తగ్గించేసాను. అప్లై చేసుకున్నప్పటికి కూడా ప్లమ్ కాజల్ నాకు బా నచ్చుతుంది. ఎందుకంటే స్మడ్జ్ ప్రూఫ్ అనమాట. జనరల్‌గా నా కళ్ళకి చాలా తొందరగా ఏ కాటుకైనా సరే స్మడ్జ్ అయిపోతుంది. అంటే ఫుల్లు ఇదంతా అయిపోతది. బట్ ఇదొక్కటి కొంచెం బావుంటది. సో, అందుకని జెప్పేసి ఇదైతే తీసుకున్నాను. అండ్ చాలా మంచి పిగ్మెంటెడ్ ఉంటుందండి. అండ్ ఎవరికైనా కూడా అప్లై చేసుకోవడానికి చాలా నీట్‌గా ఉంటది. అంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్మడ్జ్ ప్రూఫ్ కూడా, వాటర్ ప్రూఫ్ కూడా. సో, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతుర్లు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ప్లమ్ కాజల్ చాలా బావుంటది. ఇదొకటి తీసుకున్నాను. అండ్ హిమాలయ నుండి ఒక కోకో బటర్ ఇంటెన్సివ్ బాడీ లోషన్ కూడా తీసుకున్నానండి. సో, నాకు 365 డేస్ ఎప్పుడు కూడా బాడీ లోషన్ ఉండాలి. సో, అందుకని చెప్పేసి ఇదొక బాడీ లోషన్ అయితే తీసుకున్నాననమాట.
అండ్ మైగ్లామ్ నుండి ఒక లిప్‌స్టిక్ తీసుకున్నాను. నాకు కాదు, నేను లిప్‌స్టిక్స్ ఆల్మోస్ట్ మానేసానని చెప్పాను కదా! సో, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అడిగింది. ఈ షేడ్ లిప్‌స్టిక్ స్పెషల్‌గా. సో, తనకి కావాలని చెప్పేసి, సో, అందుకని చెప్పేసి తీసుకున్నాననమాట. ఇది న్యూడ్ షేడ్ అండి. నాకు చాలా చాలా ఫేవరెట్ షేడ్ ఏదైనా ఉందంటే ఇదే. బట్ ఇప్పుడు మానేసాను కాబట్టి వేసుకోవడం అస్సలు పూర్తిగా ఆపేసాను. జస్ట్ ఒక లిప్ బామ్ ఏదైనా అప్లై చేసుకుంటున్నాను. చిన్న టింటెడ్ ఉన్నది అంతే, ఇంకేం లేదు. సో, ఇదొకటి తీసుకున్నాను. మైగ్లామ్ నుండి మీరిది ట్రై చేయండి. నేను దీని షేడ్ నంబర్ కూడా ఎగ్జాక్ట్‌గా చెప్తాను వీలైతే గనక. దీని షేడ్ నంబర్ వచ్చేసి 09 అండి. ఎగ్జాక్ట్‌గా మనకి ఈ షేడ్ కావాలనుకుంటే మైగ్లామ్ నుండి ఇది తీసుకోండి. చాలా బావుంటది. ఇది కూడా స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్ కూడా. స్మజ్ ప్రూఫ్, ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్ అనమాట. సో, తొందరగా మనకి ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా తొందరగా పోదు. నీట్‌గా ఉంటది. ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి వెళ్ళినప్పుడు, ఆఫీస్ మీటింగ్స్ ఏమైనా అటెండ్ అయినప్పుడు కూడా ఈ లిప్‌స్టిక్ చాలా బావుంటదనమాట. సో, ఇది నేను తీసుకున్నాను. సో, ఇవి నేను తీసుకున్న టోటల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఏమైనా నచ్చి మీకు యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, తీసుకోండి. అండ్ మా ఊరి అమ్మవారి జాతర వీడియో అనేది నేను సూన్ రిలీజ్ చేస్తాను. అంతా ఎడిటింగ్ చేసి, ఎందుకంటే చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. ఆహ్, అంటే మన ఛానెల్‌ని ఒకటి రికగ్నైజ్ చేసి, మీరు మీ ఛానెల్‌లో పెట్టాలి అని నన్ను పిలవడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా ఊర్లో, ఇంత పెద్ద ఊర్లో నన్ను పిలవడం అనేది అదొక మంచి మెమరబుల్ డేగా అనిపించిందనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు నన్ను చాలా చూసారండి. ఇంతకుముందు కూడా నేను శివాలయం వీడియో పెట్టినప్పుడు కూడా వాళ్ళందరూ నన్ను చాలా చూసారు. అండ్ ఇప్పుడు కూడా చాలా చూసుకున్నారు. అండ్ దర్శనం అది కూడా అమ్మవారిది చాలా చాలా అయిందనమాట. ఆహ్, ఇంకా మిగిలిన వీడియో అంతా కూడా నేను సూన్ రిలీజ్ చేస్తాను, చూడండి. థాంక్ యూ.